పాడు గజాల. కాబోయే శ్రీవారికి ఓకే ఓకే ఓకే. ఇక మొదలెడదామా? ఉప్పల్ బాలుకి ఆ సత్యకి అన్ని జరిగిపోయాయి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాడింది అంటారు. ఎప్పుడైనా రాసుకున్నారా? నీకు కూడా రాస్తాం అడిగి. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెత్తనానా కర్మ. అంటే మీ ఒక్క స్టెప్ కాపీ కొట్టడం వల్లనే సాయి పల్లవి గారికి అన్ని వ్యూస్ వచ్చాయి, అంత ఫేమ్ అయింది అంటారా? అవును అంటారు. బాలు గారు కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. సో అతని టచ్చర్ గురించి మీరే చెప్తారు. ఇది నా టచ్చర్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది కింద, ఇది పైన అంటారు. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చాయి పాడు. పిలిచి పిలిచి గుండె పిండకురా. నువ్వు మనిషి పశువారా? ఒకటి మేల్ సాంగ్ ఏదైనా పాడగలుగుతారా? నమో వెంకటేశ. హ్యాపీ బర్త్డే టు యూ. God bless you. May you live 100 years with good health. అర్థమై చావట్లా, అదేదో తెలుగులో ఏడు. కెమెరా మ్యాన్ అవుతున్నాడు అందుకే. సినిమా ఇండస్ట్రీలో చాలా జంటలు ఉన్నాయి. సీనియర్ ఎన్టీ రామారావు గారు, బసవతారం, నేను ఆడికి వస్తుంది. నాగార్జున గారు, అమలా గారు, రాజశేఖర్ గారు. అగ్గిపెట్టే మంచకి స్వాతి నాయుడికి మధ్యలో ఏమైనా జరిగింది? అవన్నీ చూసి ఏమి ఉండరు. బావలు 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 బావలు. అరే ఓపెన్ చేయైతే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదండి, సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కంటెంట్తో, వాళ్ళ టాలెంట్తో వాళ్ళు చేసే రీల్స్ అయితే ఇంకా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతూ ఉంటాయి. ఎవరో కాదండి, వారే మనతో పాటు ఉన్న గెస్ట్ అయితే. సో దుర్గారావు గారు, అదేవిధంగా వైజాగ్ సత్య గారు, అదేవిధంగా హాయ్ బుజ్జి. సో హాయ్ అండి అందరికి. హలో ప్రశాంత్. సో ఎలా ఉంది లైఫ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దుర్గారావు గారికి హ్యాపీ బర్త్డే. అండ్ ఈ రోజు అయితే దుర్గారావు గారిది బర్త్డే. సో హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ నా తరపు నుంచి, అదే విధంగా మా వ్యూవర్స్ నుంచి కూడా. సో ఎలా ఉందండి లైఫ్? బాగుందండి. ఆయన మీరు ఇప్పుడు చాలా మూవీస్లలో యాక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయని విన్నాము. అండ్ మీరు అదే విధంగా పటాస్, జబర్దస్త్, ఢీ షోస్లో కూడా మీరు సోషల్ మీడియాలో నుంచి వచ్చి ఢీ షోలో కూడా మీరు పాల్గొనడం అయితే జరిగింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? డీలో చేస్తాకండి సుధీర్ గారు దానికి కారణం. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి దుర్గారావు వచ్చాడు. డీలో కూడా ఛాన్స్ ఇవ్వండి అనేసి డైరెక్టర్ గారికి చెప్పి మరి ఆయన అవకాశం ఇప్పించారు. డీలో నేను అలా ఆ డీఓని చూస్తేనే నాకు భయం అండి. అసలు నేను డాన్సర్నే కాదు వాళ్ళ ముందు. అయితే అటువంటి డీలో కూడా చేశానంటే సుధీర్ గారి దయ వల్ల నేను ఆ షో చేశానండి. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటానండి. అదేవిధంగా అంటే మీరు ఇంత ఈ స్థాయికి రావడము, ఈ ఇన్ని రీల్స్ చేసుకుంటూ, ఈ మూవీస్ మంచి మంచి ఆఫర్స్ పొందడము, సో ఇలా సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఒకరు ఉన్నారని విన్నాము. ఇంతకీ వారు ఎవరు? అండ్ నిజమేనా అది? సార్ అది నిజమేనండి. ఎక్స్ఎమ్మెల్యే చందన రమేష్ గారి దగ్గర నేను గత 30 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నానండి. సార్ దగ్గర నేను ఆయనకు ఒక కోరి ఉంటే కోరిలో మట్టి మోసానండి, రాళ్ళు కొట్టాను, అన్ని పనులు చేశాను. సార్ దయ వల్ల టిక్ టాక్ చేసుకునేటప్పుడు కూడా ఆయనకు చెప్పానండి, సార్ ఇలా టిక్ టాక్ అందరూ చేసుకుంటున్నారండి, నేను చేసుకుంటానంటే చేసుకోరా, నైట్ చేసుకో, పొగులు వచ్చేసి నీ పని నువ్వు చేసుకున్నారు. అలాగా చందన నాగేశ్వరరావు గారు అండి, వాళ్ళ అబ్బాయి గారు, మేము ముద్దుగా అందరూ కూడా పింటిబాబు గారు అని పిలుతారు. సార్ కూడా చందన బెదర్ షాపులు ఉన్నాయండి, నాకు ఎక్కడ బట్టలు కావాలంటే అక్కడ వెళ్ళి తెచ్చుకోమని చెప్పి టిక్ టాక్లో ఒక పాటకి ఎన్ని డ్రెస్సులు మార్చావు, ఒక పాటకి ఎన్ని డ్రెస్సులు మార్చావు అని అది అందరూ అంటున్నారు కదండి. ఆ డ్రెస్సులన్నీ కూడా మా చందన రమేష్ గారు ఇచ్చినాయండి. అప్పుడు మరి మీ వైఫ్ ఎందుకు రాలేదు? ఎక్కడ చూసినా మీరు మీ వైఫే ఎక్కువ రీల్స్ చేస్తూ ఉంటారు, మంచి డ్యాన్స్తోని సోషల్ మీడియానే ఊపేస్తూ ఉంటారు. అలాంటిది మరి మీరు మీ వైఫ్ లేకుండా మీరు ఈసారి వైజాగ్ సత్య గారితోని, బుజ్జి గారితో ఎందుకు వచ్చారు? చాలా స్పెషల్గా ఉందండి నాకు కూడా. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. మా భార్య లేకుండా నేను కూర్చుంటాం. వైజాగ్ సత్య గారు గత 5 సంవత్సరాల నుంచి బెస్ట్ ఫ్రెండ్ అండి. అలాగే బెంగళూరు బుజ్జి గారు కూడా ఈయన ద్వారా ఆయన నాకు పరిచయం అయ్యారు. నాకు ఫ్రెండ్షిప్కి చాలా విలువిస్తానండి. నేను ఒక మాట ఇచ్చానంటే నేను ఆ మాటకి కట్టుబడి వాళ్ళతో ఉంటాను. కానీ వీళ్ళ దగ్గర పని అయిపోయి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకో దగ్గర పని అయిపోయి అలా నేను తిరగనండి. ఒకళ్ళ దగ్గర ఉంటానంటే వాళ్ళతోటే నేను అంటే బయట వాళ్ళు ఎవరేమనుకున్నా నేను అలాగే ట్రావెల్ చేస్తానండి. చాలామంది వైజాగ్ సత్య గారితో వెళ్తున్నాను, ఎందుకు దొరకారో, నీకు మంచి పేరు ఉంది కదా, నువ్వు వాళ్ళ వేరు నువ్వు వేరు కదా అనేసి నాకు నా అభిమానులు అనేవారండి. లేదండి, ఆయన చాలా మంచి వ్యక్తి, ప్రతి ఊళ్ళకి హెల్ప్ చేస్తారు తప్ప ఎవరికి ఆహారం చేయడు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాను. మాకు చాలా హెల్ప్ చేశాడు ఆయన.
అంటే అన్నీ నేను చెప్పకూడదు, ప్రతి ఊళ్ళకి చేస్తాడండి. అందుకని వైజాగ్ సత్య గారు అంటే నాకు ఇష్టం. అలాగే బెంగళూరు బుజ్జి గారు కూడా నాకు చాలా చేశాడండి ఆయన. ఓకే. అండ్ వైజాగ్ సత్య గారు మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళినా మరి ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య సో ఒక పేరులాగా అయితే వెళ్తూ ఉంటారు. ఈసారి బాలు గారిని వదిలిపెట్టి వీళ్ళిద్దరితో వచ్చారు. మరి ఏంటి అంటే మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా లేకపోతే ఏంటి అసలు? గొడవే మామూలు ఇప్పుడే ఫోన్ చేశాడు. ఈ రోజు ఒక స్పెషల్ డే, మా ఫ్రెండ్ టిక్ టాక్ దుర్గారావుది బర్త్డే. ఓకే. సో అందుకోసం దుర్గారావుని తీసుకొచ్చాయి స్టూడియోకి. అట్ ద సేమ్ టైం బెంగళూరు బుజ్జి కూడా బెంగళూరు నుండి వచ్చాడు ఈయన బర్త్డే కోసం అని. సో మా ముగ్గురం కూర్చున్నాము. బాలు కూడా పిలిచాము, కాకపోతే బాలు ఒక షూట్ లో ఉన్నాడు అనమాట, కనుక రాలేకపోయాడు. మాదంతా ఒక టీము, వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు. సో మీ టీంలో ఎంత మంది ఉంటారు? మీ టీంలో ఎంత మంది ఉంటారు? మా టీంలో అయితే ఒకప్పుడు 25 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు ఇంచుమించు ఒక 12 మంది దాకా వచ్చేసాం. మా టీం ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళతో కొలాబరేట్ అయిందండి. మా టీం అంటే మేమంతా సోషల్ మీడియా వాళ్ళం కదా. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, టిక్ టాక్ దుర్గారావు, బెంగళూరు బుజ్జి, ఆవేశం స్టార్, అలాగే జబర్దస్త్ నుంచి జబర్దస్త్ అప్పారావు గారు, జబర్దస్త్ గెడ్డం నవీన్ గారు, జబర్దస్త్ తన్మయి, జబర్దస్త్ వినోదిని, జబర్దస్త్ శాంతి స్వరూప్, జబర్దస్త్ హరికృష్ణ, జబర్దస్త్ మోహన్, మేమంతా కొలాబరేట్ అయ్యి ఈవెంట్స్కి వెళ్తున్నాం. ఈవెంట్స్ అంటే తెలుసు కదా మీకు, బర్త్డేస్, న్యూ ఇయర్, మ్యారేజెస్, ఏదున్నా కానీ వెళ్తాం అనమాట. అంటే ఈవెంట్స్ అన్ని మీరే కోఆర్డినేట్ చేస్తారని విన్నాము. మీ టీంకి మీరే టీం లీడర్ అని చెప్పేసి అయితే విన్నాము. సో ఇది ఎంతవరకు నిజం? అండ్ మీరే ఎలా కోఆర్డినేషన్ చేస్తారు? సో అంతా ఎలా జరుగుతుంది? టీంకి లీడర్ నేనే, కానీ అందరం కూడా ఏంటంటే టీం వర్క్ ఇస్ ద డ్రీమ్ వర్క్. ఒక్కరి వల్ల ఏ పని అవ్వదు. సో అందరం కలిసికట్టుగా నడిపించుకుంటాము. నేనైతే పేరుకి లీడర్ అంతే. సోషల్ మీడియాలో అయితే మీది, ఉప్పల్ బాలు గారిది అయితే చాలా ట్రోలింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. పేరు మాది. పేరు అదే విధంగా అంటే ఉప్పల్ బాలు గారికి, సత్య గారికి పెళ్ళైంది, ఇంకా అన్ని అయిపోయాయి అంటూ ఇలా మీ దాకా కూడా వచ్చే ఉంటాయి. మీకు కూడా కాల్స్, మెసేజ్ అయితే చేసి ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజం? ఉప్పల్ బాలుకి, ఆ సత్యకి అన్ని జరిగిపోయాయి అనేది ఎంతవరకు నిజం? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అంటారు. ఆయన బాయ్, నేను బాయ్, ఏం చేసుకుంటాము. ఎప్పుడైనా రాసుకున్నారా అలా? నీకు కూడా రాస్తాం అడిగితే. అయితే ఏమైందంటే కొన్ని షోలో ఏం చేస్తున్నారంటే, అవి టీవీ షోలు కావచ్చు, సోషల్ మీడియాలో జరిగే షోలు కావచ్చు, బాలు ఎక్కువ లేడీ గెటప్ ఆర్టిస్ట్. బాలు అంటే ఉప్పల్ బాలు అంటే తెలియని వాళ్ళు లేరు కదా. అవును. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటకలో కూడా తెలుసు ఆయన. సో ఆయన లేడీ గెటప్ వేస్తారు కదా. సో నాకు హస్బెండ్ రోల్ ఇచ్చి బాలుకి వైఫ్ రోల్ ఇస్తారు. ఆ విధంగా ఆ క్రమంలో పువ్వులు దండలు వేయడము, పెళ్లి చేయడము అట్లా జరుగుతుంటది. కానీ మా ఇద్దరి మీద చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అలాగే దుర్గారావు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు రీసెంట్ గా కూడా బాలు గారికి నాన్వేషన్ గారు ఒక ఐఫోన్ ఇవ్వడము, అంటే అతను మంచితనం. మీరు కూడా ఈవెన్ ఒక్క బెట్టింగ్ యాప్ చేయకుండా, సో మిమ్మల్ని ఎంత మంది ట్రోల్స్ చేసినా కానీ మీరంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి మీ ముగ్గురికి. అండ్ బుజ్జి గారు, సో బెంగళూరు బుజ్జి రమేష్, సో నిజంగానే సాయి పల్లవి గారు మీ డాన్స్ ని కాపీ కొట్టారా? అవునండి. ఇప్పుడు ఈ రోజు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు. గతంగా తెలుసుకుంటే వైజాగ్ సత్య గారు, మేము ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాము. కాకపోతే నేను 2022లోనే ఆ స్టెప్ వేసుకున్నాను. సో మన హై బుజ్జి రమేష్ అని నా ఇన్స్టా పేజ్ లో చూస్తే అందరికి తెలుస్తుంది. కొన్ని వేల మిలియన్స్ వెళ్ళింది. ఏదో ఒకసారి ఆ స్టెప్ చూపించండి. ఆ స్టెప్ చూడండి. అంటే అది ఏంటి, అది ఏ సాంగ్ కి ఆ స్టెప్? ఐలెస్ సాంగ్ లో తీసుకున్నారు. సో అది నేను 2022లోనే ఆ ఒక స్టెప్ వేసాను. సో ఎప్పటికైనా ఆ స్టెప్ నేను అంటాను, ఇప్పుడు అంటాను, ఎప్పుడు అంటాను. బెంగళూరు బుజ్జి రమేష్ ఏదైనా అంతే. కొన్ని గతంలో చూస్తే అన్ని మీడియాలో, సోషల్ మీడియాలో అంతా నేను డైరెక్ట్ గానే మాట్లాడతాను. బయట ఒకేలాగా ఉంటాను, కెమెరా ముందు ఒకేలాగా ఉంటాను. కాకపోతే సాయి పల్లవి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. ఆమె పెద్ద స్థాయి, పెద్ద యాక్టర్, హీరోయిన్. వాళ్ళ మీద నేనేం అపారం మోపుతుండలేదు. కాకపోతే యాజ్ ఎ స్టెప్ ఉంది. 2022లోనే నేను నా పేజ్ లో పోస్ట్ చేస్తాను అనమాట. సో అది నేను నిర్భయంగా చెప్పాను. అలాగే మా వైజాగ్ సత్య, నాకు ఎంతో ఇష్టమైన వైజాగ్ సత్య గారు కూడా నాకు సోషల్ మీడియాలో వచ్చి ఒక బ్యాక్ బోన్ గా నిలబడి నాకు కొంచెం న్యాయం ఇప్పించాడు. సాయి పల్లవి గారు రీచ్ కాకపోని ప్రజల్లో తీసుకువచ్చి కొంతమంది మిలియన్స్ వెళ్ళాయంటే యాజెట్ ఉంటే కదా మిలియన్స్ వెళ్ళాలి. యాజెట్ లేకపోతే మిలియన్స్ ఎందుకు వెళ్తుంది? మిలియన్స్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చూడాలి. లక్షలు అంటే ఈ కాలంలో సోషల్ మీడియాలో ఎంత ఫేమ్.